మన అందరికీ ఏది పర్ఫెక్ట్ అని తెలుసు కానీ మన రియల్ లైఫ్కి వచ్చేసరికి అది మనం ఫాలో అవ్వం. మీ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన పని లేదు, అది ఈజీగా ఉన్నా సరే పర్లేదు, దానికే స్టిక్ అవ్వండి. బట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మీ మేనేజర్ ఏదో అన్నారని చెప్పి మీరు ఆ జాబ్ రిజైన్ చేసేస్తే మీరు ఇంకో జాబ్ ఎదుర్కొనే లోపల మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వాలి కదా. నెక్స్ట్ చాప్టర్ ఏరా ఏ లేకు ముందు కళలు కన్నా ఫ్రీగా మీరేమైనా ట్యాక్స్ కడుతున్నారా దానికి? వాడి దగ్గర ప్రీమియం గ్యాజెట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, వాడి దగ్గర నా ఫేవరెట్ GT 650 బైక్ ఉంది, వాడి దగ్గర నా ఫేవరెట్ మహేంద్ర తార్ కార్ ఉంది, కానీ నా లైఫ్ ఎలా ఉంది అని అనుకుంటారు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి? కమాన్ గైస్, ఇదేం జీకే క్వశ్చన్ కాదు, జనరల్ క్వశ్చన్. ఆంటీస్ కమ్యూనికేషన్ కదా. కష్టానికి గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి, దానికి నేను గ్యారంటీ ఇస్తా విత్ వారంటీ. అండ్ కన్నయ్య ఆల్రెడీ చెప్పారు కదా, కర్మని అధికారస్తే మా ఫ్లేష్ కదా చాలా. అండ్ కొంచెం మంది అంటారు నువ్వేంట్రా బోడీ మాకు చెప్తానని చెప్పి. హే గైస్, మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే మనీ అంటే ఓన్లీ నెంబర్ కాదు, మనీ అంటే ఎమోషన్స్, ఎక్స్పీరియన్సెస్ అని తెలుసుకున్నాం కదా. సో ఈరోజు పార్ట్ 2లో వచ్చి ఏం నేర్చుకుంటామంటే బుక్ లో ఫస్ట్ 10 చాప్టర్స్ ఒకటి అయితే మిగిలిన 10 చాప్టర్స్ ఇంకొకటి మనం బుక్ లో ఇంకా డీప్ గా తీసుకెళ్తాయి, మనకి చాలా నేర్పిస్తాయి. అండ్ మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే మనీ గురించి కాదు, మనీతో నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎలా లివ్ చేయాలి అండ్ ఎలా బిహేవ్ చేయాలని నేర్చుకుంటాం. ఈరోజు 11 to 20 చాప్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, మనం షేర్ చేసుకుందాం అంటే ఏంటి అని చూస్తున్నారా? నేను ఇప్పుడు మీతో చాప్టర్ వైజ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. అండ్ మీరేం చేస్తారంటే కింద కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, లేకపోతే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అక్కడ చెప్పుకోండి. ఆర్ అదర్వైజ్ అందరూ కిందకి వెళ్ళి లైవ్ అని కమెంట్ చేయండి, అందరం లైవ్ లో డిస్కస్ చేసుకుందాం అండ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం. మీరు కానీ లాస్ట్ వీడియో పార్ట్ 1 చూడకపోతే ఇక్కడ ఏ కార్డ్స్ లో వెళ్తే వెళ్ళి చూసి వచ్చండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. హే గైస్, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న ఇన్ఫర్మేషన్, మనం 100 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఈ వీడియోని ఒకసారి పాస్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వెంటనే వచ్చి రిజ్యూమ్ చేసేయండి. కమింగ్ టు చాప్టర్ 11, రీజనబుల్ అండ్ రేషనల్. ఆథర్ ఏమంటున్నారంటే రేషనల్ గా ఉండడం బదులు రీజనల్ గా ఉండడం బెటర్ అని చెప్పి. మన అందరికీ ఏది పర్ఫెక్ట్ అని తెలుసు కానీ మన రియల్ లైఫ్కి వచ్చేసరికి అది మనం ఫాలో అవ్వం. మీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన పని లేదు, అది ఈజీగా ఉన్నా సరే పర్లేదు, దానికే స్టిక్ అవ్వండి. బట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. చాప్టర్ 12, సర్ప్రైజ్. ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ వాస్ సర్ప్రైజెస్. మనకి చెప్పరాదు కదా, కోవిడ్, యాక్సిడెంట్స్ అండ్ సడన్ బూమ్స్. ఎస్, ఇవన్నీ సర్ప్రైజెస్. అందుకే మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. లైఫ్ అంతా స్మూత్ గా అయిపోద్ది అని చెప్పి మనం అప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కమింగ్ టు చాప్టర్ 13, రూమ్ ఫర్ ఎర్రర్. దిస్ చాప్టర్ హిట్స్ మీ హార్డ్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ విజ్డమ్. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం అనేది మీకు ఏదో జాబ్ అవుద్ది, మీకు ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు, ఏమైనా కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండాలని. మీ మేనేజర్ ఏదో అన్నారని చెప్పి మీరు ఆ జాబ్ రిజైన్ చేసేస్తే మీరు ఇంకో జాబ్ ఎదుర్కొనే లోపల మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వాలి కదా. అండ్ ఒక సింపుల్ కొటేషన్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ఈక్వల్స్ టు పీస్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ చాప్టర్ ఏరా ఏ లేకు ముందు గైస్, ఇది చాలా తప్పు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా అలా చూసేస్తారా? అది చెప్పాడు. చెప్పనీరా? అరే చెప్తున్నా కదా, అట్లా అలా తెలుసులే, అది చెప్పొచ్చు. అన్నేం పట్టించుకోకండి గైస్, కానీ ఆడు చెప్పింది కూడా ఎంతో కొంత నిజమే కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఈజ్ చాప్టర్ 14, యూ విల్ చేంజ్. ఈ రోజు మీరు ఏదైతే పర్సన్ ఉన్నారో రేపు 10 years తర్వాత సేమ్ అదే పర్సన్ ఉండరు. మీ డ్రీమ్స్ మారుతుంటాయి, మీ ప్రయారిటీస్ కూడా మారుతాయి. మీరు ఎప్పుడో ఒక డ్రీమ్ పెట్టుకుని దానికే స్టిక్ అయిపోయి అక్కడ ఆగిపోద్ది. మీ డ్రీమ్స్ ఎప్పుడు హైగా పెట్టుకోండి. కళలు కన్నా ఫ్రీగా మీరేమైనా ట్యాక్స్ కడుతున్నారా దానికి? లేదు కదా. మీ డ్రీమ్స్ ఎప్పుడు హైగా పెట్టుకోండి, ఒక ప్రైవేట్ జెట్ వరకు అన్నా పెట్టుకోండి. నేను అడిగితే అది కూడా సరిపోదంట. అండ్ చెప్పాను కదా అని చెప్పి అలా కళలు కంటే ఉండిపోకండి, ఆ కళల కోసం వర్క్ చేయాలి. మీరు ఆ హై లెవెల్ ఆఫ్ డ్రీమ్స్ గురించి వర్క్ చేస్తూ ఉంటే మీకు బేసిక్ డ్రీమ్స్ అన్న ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ చాప్టర్, నథింగ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైస్. మీకు ఎప్పుడు హై రిటర్న్స్ ఒకేసారి వచ్చాయో అలా వచ్చినవి ఉండవు, అలా వచ్చిన స్ట్రెస్, ఫియర్, వాలటిలిటీతో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 16, యూ అండ్ మీ. వి సింప్లీ కాపీ అదర్ స్టోరీ వితౌట్ నోయింగ్ దర్ ఫుల్ స్టోరీ. మనం సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూసి అబ్బా లైఫ్ ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాం. వాడి దగ్గర ప్రీమియం గ్యాజెట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, వాడి దగ్గర నా ఫేవరెట్ GT 650 బైక్ ఉంది, వాడి దగ్గర నా ఫేవరెట్ మహేంద్ర తార్ కార్ ఉంది, కానీ నా లైఫ్ ఎలా ఉంది అని అనుకుంటారు. యూట్యూబర్స్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఓన్లీ వాళ్ళ సక్సెస్ ని మాత్రమే చూపిస్తారు, వాళ్ళ లోస్ ని, వాళ్ళ స్ట్రగుల్స్ ని కాదు. నిజం చెప్పాలంటే మనకన్నా ఎక్కువ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తారు వాళ్ళు. అండ్ నౌ ఆ ప్లేస్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ సక్సెస్ ఎక్స్పీరియన్స్ ను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రగల్స్ లో ఉన్నప్పుడు, వాళ్ళ లోస్ లో ఉన్నప్పుడు వాళ్ళ స్టోరీస్ మనం చూడం కదా, మనం ఓన్లీ ఆ సక్సెస్ స్టోరీస్ నే చూస్తాం. అండ్ ఏమనుకుంటాం అంటే వాళ్ళకి ఓవర్ నైట్ లో ఈ ఫేమ్ అంతా వచ్చిందేమో అనుకుంటాం, బికాస్ దట్ గివ్స్ అస్ డోపమైన్. అండ్ ఇంకొకటి, మీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి, డోంట్ ట్రై టు కాపీ అదర్స్. మా మమ్మీ ఎప్పుడు అదే అంటూ ఉంటారు, నీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుందిరా, ఎప్పుడు వేరే వాళ్ళని కాపీ కొడదామని చూడకు, అలా చేద్దామని చూస్తే నీకు సెట్ కాదని. నెక్స్ట్ చాప్టర్ 17, దిస్ ఎడిక్షన్ ఆఫ్ పెసిమిజం. పేరు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ ది గుడ్ న్యూస్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి?
కమాన్ గాయ్స్, ఇదేం జీకే క్వశ్చన్ కాదు, జనరల్ క్వశ్చన్. ఆంటీస్ కమ్యూనికేషన్ కదా, మనకి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది గుడ్ న్యూస్ కన్నా. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, ఎప్పుడు చెడు స్పీడ్ గా విస్తరిస్తుంది, మీన్స్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ లోపు ఇంకొక బ్యాడ్ న్యూస్ వైరల్ అవుతుంటది కాబట్టి. అండ్ విన్నింగ్ విల్ సస్టైన్ ఫర్ ది లాంగ్ టైం. ఎవరు ఏమనుకున్నా కూడా డిమోటివేట్ అవ్వకండి, లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకండి. కష్టానికి గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి, దానికి నేను గ్యారంటీ ఇస్తా విత్ వారంటీ. అండ్ కన్నయ్య ఆల్రెడీ చెప్పారు కదా, కర్మణ్యవ అధికారస్తే మా ఫ్లేష్ కదా చనా. చాప్టర్ 18 వెన్ యూ విల్ బిలీవ్ ఎనీథింగ్. మనం ఎప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తాము అంటే మోటివేషన్ ఆర్ కంఫర్టబుల్ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది మన డోపమైన్ ఇస్తుంది అండ్ మన అది కంఫర్ట్ జోన్ లోకి తోస్తుంది. ఎవరన్నా ఏదైనా స్టోరీ చెప్పారంటే దాన్ని క్వశ్చన్ చేయండి, గుడ్డిగా నమ్మకండి. చాప్టర్ 19 ఆల్ టుగెదర్ నౌ. మనీ సక్సెస్ అనేది ఇంటెలిజెన్స్ వల్ల రాదు, ఇట్స్ అబౌట్ బిహేవియర్, పేషెన్స్, కన్సిస్టెన్సీ, కంట్రోల్ ఎమోషన్స్ అండ్ థింక్ లాంగ్ టర్మ్. అండ్ నెక్స్ట్ చాప్టర్ 20 కన్ఫెషన్. ఆథర్ తన లైఫ్ లో పర్సనల్ మనీ రూల్స్ అని చెప్తారు ఈ చాప్టర్ లో. దెర్ ఈస్ నో సింగిల్ రైట్ వే టు మేనేజ్ మనీ. రియల్ వెల్త్ అంటే మిమ్మల్ని రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనిచ్చేదే రియల్ వెల్త్ అన్నారు. ఇంకా ఇప్పుడు ఆగండి, పాస్ట్ స్క్రిప్ట్ ఉంది. ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. ఈ వీడియో అంతా చూసి లాస్ట్ పాస్ట్ స్క్రిప్ట్ వినకపోతే వేస్ట్. పాస్ట్ స్క్రిప్ట్ అంటే క్వైట్ రిమైండర్ లాంటిది. మీరు ఎంత స్మార్ట్ ఆర్ ఇంటెలిజెంట్ అని కాదు, మీరు మనీతో ఎలా బిహేవ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎవరిని బీట్ చేయాల్సిన పని లేదు, మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి, ఈ రోజుటి మీద రేపు కొంచెం బెటర్ అయ్యారో లేదో చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బుక్ చదవడం వల్ల నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేసా. ఆఫ్ కోర్స్ ఫాస్ట్ సక్సెస్ కోసం చూడడం మానేసా, బికాస్ ఫాస్ట్ గా వచ్చింది ఏదన్నా సరే లాంగ్ టర్మ్ వరకు సస్టైన్ అవ్వదు. అండ్ పీస్ కి ఎక్కువగా ప్రయారిటీ చేస్తున్నా, పీస్ గా ఉండడం నేర్చుకుంటున్నా. ఈ బుక్ నాకు ఎలా రిచ్ అవ్వాలో నేర్పించలే, నా ఫ్యూచర్ ఎలా పోగొట్టుకోకూడదు అని నేర్పించింది. ఫైనల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే మనీ అనేది ఎవరిని ఇంప్రెస్ చేయడం కాదు, టు ప్రొడక్ట్ యువర్ టైం, ఫ్రీడమ్ అండ్ ఫ్యామిలీ. మీరు మిడిల్ క్లాస్ పర్సన్ అయ్యండి, మీకు కానీ బిగ్ డ్రీమ్స్ ఉంటే మీరు బేగా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోండి. బికాస్ మీకు లాస్ట్ వీడియో పార్ట్ 1 లో చెప్పిన వాల్యూస్ గుర్తున్నాయా? నేను మార్కెట్ లోయెస్ట్ రిటర్న్స్ 12% ఎస్టిమేట్ చేసుకుని చెప్తున్నాను మీకు. ఆ నెంబర్ ఇంకా పెరగచ్చు. అదే కానీ మీరు స్టెప్ అప్ ఎస్ఐపి చేశారనుకోండి, స్టెప్ అప్ ఎస్ఐపి మీన్స్ మీరు ఇప్పుడు ప్రతి మంత్ 5,000 అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అదే మీ శాలరీ పెరిగిన తర్వాత 10,000, 15,000, 20,000, అదే మీరు ఇప్పుడు 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అది నెక్స్ట్ 30 years తర్వాత 9 crores అవుతుంది. నమ్ముతారా? క్రేజీ కదా. దాన్నే కాంపౌండింగ్ ఆఫ్ మ్యాజిక్ అంటారు. ఈ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే 2 into 2 4 కదా, 4 into 2 8 కదా, 8 into 2 16 కదా, 16 into 2 32, సో ఆన్. మార్కెట్ కూడా ఇలాగే వర్క్ అవుతుంది, ఎంత పెద్ద వాల్యూ అంటే 10 times మల్టిప్లై అవుతుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయమంటారు. మీరు 9 crores రీచ్ అవ్వాలి అంటే మీ ఏజ్ 20 అయి ఉండాలి అండ్ మీరు ప్రతి మంత్ 25,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఫర్ ది నెక్స్ట్ 30 years. దెన్ మీకు 50 years వచ్చిన తర్వాత ఆ 9 crores ఫిగర్ అనేది రీచ్ అవుతారు. 30 years గ్యాప్ లో మార్కెట్ కానీ బాగా పర్ఫామ్ చేస్తే ఈ 9 crores కాస్త 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే అంత డబుల్ అవుతాయి కాబట్టి కొంచెం మంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎంత కొంతమంది. అండ్ రిమెంబర్, స్టాక్ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా ఉండాలి. అండ్ అందుకే ఆథర్ చెప్పారు మనీ ఈజ్ ఆల్ అబౌట్ బిహేవియర్ అని. నెక్స్ట్ నేను చదవబోయే బుక్ వచ్చి ఇకిగై, ది జపానీస్ సీక్రెట్ ఆఫ్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. నెక్స్ట్ బుక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కలుద్దాం. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ యు నో వాట్ గైస్, మన ఛానల్ స్టార్ట్ చేసి 1 month కంప్లీట్ అయింది అండ్ మనం వీక్లీ ట్వైస్ కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నాం. అండ్ కొంచెం మంది అంటారు నువ్వేంట్రా బోడీ మార్క్స్ చెప్తానని చెప్పి. కమాన్ గైస్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఏస్తో సంబంధం లేదు. బట్ ఎనీవేస్, లవ్ ఆర్ హేట్, ఆల్వేస్ లవ్ యూ. Snap like a clock, breaking time. Tick tock, tick tock, no reason, no rhyme. A sharp crack echoes in the room.